విరాట్ కోహ్లీ తండ్రి చనిపోయిన రోజు కూడా మ్యాచ్ ఎలా ఆడాడో తెలుసా? 2006లో రంజీ ట్రోఫీ మ్యాచ్ జరుగుతుంది. ఝిల్లీ వంశేస్, కర్ణాటక. 18 ఏళ్ల కోహ్లీ ఆడుతున్నాడు. రాత్రి ఇంట్లో విషాదం. అతని తండ్రి హఠాన్మరణం. అంతా షాక్. టీమ్మేట్స్, ఫ్యామిలీ అందరూ అనుకుంటున్నారు ఇంకా కోహ్లీ మైదానంకి రాడు. కాని తెల్లారితే షాక్ ఇచ్చాడు. బాట్స్ చేతిలో పట్టుకుని స్టేడియంలోకి అడుగుపెట్టాడు. అవును, తండ్రి అంత్యక్రియల్ని వదిలేసి జట్టు కోసం బ్యాట్ చేశాడు. ఆ రోజు 90 పరుగులు చేశాడు. ఓటయ్యాక నేరుగా ఇంటికి వెళ్లి తండ్రికి ఆఖరి వీడ్కోలు చెప్పాడు. ఈ సంఘటన తర్వాత విరాట్ కోహ్లీ మైండ్సెట్ మారిపోయింది. నాకు క్రికెట్తోనే తండ్రికి గౌరవం తీసుకురావాలి అనే ఆత్మవిశ్వాసంతో లెజెండరీ కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇదే కోహ్లీ అన్స్టాపబుల్ ప్యాషన్ స్టోరీ. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ కోసం ఫాలో అవ్వండి.